హ్యాపీ మార్నింగ్. విలేజ్లో ఈ హౌసెస్ ఇది చూడండి, ఇది బాగా పురాతనమైన హౌసు. దీన్ని కుమ్మర పెంకు అంటారు. అంటే చాలా ఈ పెంకు యొక్క సైజు చాలా చిన్నగా ఉంటుంది. సుమారుగా ఒక 50-60 సంవత్సరాలు 40 ఏళ్ళు వాళ్ళందరికి కూడా ఇది అవగాహన కలుగుద్దండి. ఇదేంటంటే బాగా కూల్గా ఉంటుంది లోపల. ఈ పల్లెటూరులో విలేజెస్లో హౌస్ యొక్క విస్తీర్ణ చాలా ఖాళీగా ఉంటుంది. ఎందుకు అంటే పాడి గేదెలు వగైరా ఉంటాయి, వ్యవసాయ పనులు ఉంటాయి. కాబట్టి అప్పట్లో 10 సెంట్లు 15 సెంట్లు అలా పెద్ద పెద్దగా ఉండేవి. ఇప్పుడు రాను సిటీస్లో చాలా తక్కువగా ప్రహరీ గోడకి, ఇప్పుడు ఇలా చూడండి, హౌస్ కిన్ను ప్రహరీ గోడకి మధ్యలో స్పేస్ ఎక్కువగా ఉంది. అదే ఇప్పుడు విలేజెస్ అదే సిటీలో వచ్చేపాటికి మీకు ఆ స్పేస్ అనేది తగ్గిపోతుంది. సెట్ బ్యాక్స్ అంటాం కదా, అదండి. ఇది గన్నవరం ఎయిర్పోర్ట్ నియర్ బై విలేజెస్ అండి. ఇది ఇప్పుడు ఇది చూడండి, దాదాపు 4 సెంట్లు దాదాపు ఉంటుందండి. 4 ఏంటి, ఒక 8 సెంట్లు దాదాపు ఉంటుంది. అదే సిటీలో అయితే ఇక్కడ ఒక గ్రూప్ హౌస్, పెద్ద గ్రూప్ హౌస్ వస్తుంది. సుమారుగా ఒక 20 హౌసెస్ పడతాయండి దీంట్లో. చూశారు కదా, ఇంత స్పేసెస్ ఉండటం వలన సిటీలో ఏమవుద్దంటే, సిటీలో ఒక హౌస్ ఉంది అంటే ఏముందలే, పల్లెటూరులో విలేజ్ వాళ్ళు ఏముందంటే, ఈ పెళ్ళిళ్ళు వగైరా అయినప్పుడు ఆడపిల్లని ఇస్తున్నప్పుడు వాళ్ళకి ప్రాపర్టీ ఎంత ఉంది, మన పిల్ల అక్కడ సెక్యూర్గా ఉంటుందా లేదా అనే ఉద్దేశంతో అడుగుతూ ఉంటారు. అలా అడిగేటప్పుడు విలేజెస్లో ఈ పెద్ద స్థలంలో హౌసెస్ చూసి ఏముంది, ఇల్లే కదా, అక్కడ పెద్ద ప్రాపర్టీ ఏంటి అనుకుంటారు. సుమారుగా ఇప్పుడు ఆ పెద్ద బిల్డింగ్ కనపడుతుంది కదండి. ఇప్పుడు వైజాగ్ కానీ హైదరాబాద్ అటువంటి ఏరియాలో అయితే దాదాపు ఇళ్ల స్థలమే దాదాపు ₹1,00,00,000 దాదాపు ఉంటుంది. హౌస్ వచ్చేపాటికి ఇంకా మీకు చెప్పక్కర్లేదు, అది 2.5 కోట్లు దాదాపు అవుద్దండి. ఇది కూడా ఇప్పుడు ఈ విలేజ్ కూడా నియర్ బై ఎయిర్పోర్ట్కి ఒక 4 కిలోమీటర్స్ ఆర్ 5 కిలోమీటర్స్ మధ్యలో ఉంటుంది. హైవే నియర్ బై అండి. ఆ బోర్డింగ్ కనపడుతుంది కదా, అదే హైవే. ఇట్లా విలేజెస్లో పూల చెట్లు, కొబ్బరి చెట్లు వగైరా, తాడి గేదెలు ఇవన్నీ కూడా ఉంటాయి. అందువల్లనే వీళ్ళు స్థల విస్తీర్ణం ఎక్కువగా ఉండాలని కోరుకుంటారు. చూస్తున్నారు కదండి, విలేజెస్లో కూడా ఇప్పుడు గేదెలు తగ్గిపోయి ఇప్పుడు ఇక్కడ కూడా బిజినెస్ అయిపోయింది. పాలు సప్లై ఇస్తున్నారు. టోటల్గా ఏంటంటే మనం
విలేజ్కి వచ్చినప్పుడు ఇటువంటి ప్రకృతిలో కొంత మనం టైం స్పెండ్ చేయటం వలన మనకి పీస్ఫుల్గా ఉంటుందండి మైండ్. ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయి. తద్వారా ఏంటంటే మనం ఏదైతే వర్క్ చేస్తున్నామో ఆ వర్క్ చేయటానికి ఒక ఎనర్జీ అనేది ఏర్పడుతూ ఉంటుంది. సిటీలో అడావిడ్ లైఫ్, మనం ఆఫీసు అంతా కూడా స్క్రీన్తోనే గడుపుతూ ఉంటాం కాబట్టి ఈ గ్రీనరీ చూసినప్పుడు కళ్ళకి మనసుకి అంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది. మరి నేనైతే అలా గడుపుతూ ఉంటానండి. మరి మీరు కూడా ట్రై చేయండి. దీనిలో ఇలా ట్రై చేస్తున్నప్పుడు మనకి ఒక ప్రకృతిలో ఒక ఆనందం కలుగుద్ది. దీన్ని డబ్బుతో మనం కొనలేము. థ్యాంక్ యూ ఆల్.